మోహన్ బాబు ఇంట్లో రేగినటువంటి మంటలు ఇంకా చల్లారడం లేదు. అన్నదమ్ముళ్లు మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు విచారణకు హాజరై నిన్న జరిగిన గొడవపై వివరణ ఇచ్చారు. మధ్యాహ్నం సిపి ఆఫీస్కు వెళ్లినటువంటి మంచు మనోజ్ ను గంటన్నర పాటు ప్రశ్నించారు. రాత్రి 8 గంటల సమయంలో సిపి ఆఫీస్కు వెళ్లినటువంటి విష్ణును కూడా గంటకు పైగా ప్రశ్నించినట్టుగా సమాచారం. ఇద్దరి నుంచి కూడా ₹1,00,000 బాండ్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. మోహన్ బాబు ఇంట్లో ఏదైనా ఘర్షణ జరిగితే కనుక బాధ్యత తీసుకోవాలని అన్నారు సిపి. గంటకు పైగా రాచకొండ సిపి కార్యాలయంలోనే మంచు విష్ణు ఉన్నారు. ఈ రోజు ఉదయం మంచు మనోజ్ సిపిని కలవడం జరిగింది. ఈ రోజు ఈవినింగ్ మంచు విష్ణు సిపిని కలిశారు. దాదాపు ఇప్పటి వరకు కూడా వారి సమావేశం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది. జల్పల్లి ఇంట్లో దాడులకు తెరపడినప్పటికీ కూడా ముగింపు ఎలా ఉండబోతుంది అన్న సస్పెన్స్ అలాగే కంటిన్యూ అవుతోంది. మంచు మనోజ్ ను ఇంటి నుంచి పంపించాలని మోహన్ బాబు విష్ణు ప్రయత్నిస్తుంటే మనోజ్ మాత్రం ఇంకా జల్పల్లి ఇంట్లోనే ఉన్నారు. ప్రస్తుతానికి అంతా కూడా నివురు గప్పి నిప్పులా ఉంది. కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి మోహన్ బాబు మరొక 2 రోజులు హాస్పిటల్లోనే ఉండిపోతున్నారు. రేపు కాంటినెంటల్ ఆసుపత్రి దగ్గర మీడియాతో మాట్లాడతానని ప్రకటించారు మోహన్ బాబు. ఉదయం మోహన్ బాబు హెల్త్ బులెటిన్ రోజు విడుదల చేయడం జరిగింది. ఎడమ కంటికి స్వల్ప గాయమైందని స్కాన్ చేసినట్టుగా చెప్పారు వైద్యులు. మోహన్ బాబుకు బీపీ లెవెల్స్ పెరిగిపోయాయని చెప్తున్నారు. ఇక మీదట మోహన్ బాబు ఇంట్లో ఎటువంటి ఘర్షణ జరిగినా సరే మీదే బాధ్యత అంటూ కూడా వారి దగ్గర నుంచి పూచీకత్తు బాండ్లు తీసుకోవడం జరిగింది సిపి. అటు మంచు విష్ణు దగ్గర నుంచి ఇటు మంచు మనోజ్ దగ్గర నుంచి కూడా ₹1,00,000 బాండ్లను వారు తీసుకోవడం జరిగింది. ఎవరి వాదన వారు వినిపించడం జరిగింది. మంచు విష్ణు తరపు నుంచి ఆయన వాదన ఆయన వినిపించారు. అలాగే ఈ రోజు ఉదయం కలిసినటువంటి మంచు మనోజ్ కూడా ఆయన తరపు నుంచి ఎటువంటి వాదన వినిపించాలో అంతా కూడా సిపి ముందు చెప్పారు. ఇద్దరి దగ్గర నుంచి కూడా ₹1,00,000 బాండ్లను వారు తీసుకోవడం జరిగింది. ఇక మీదట ఇంట్లో ఎటువంటి ఘర్షణ జరిగినా సరే మీరే బాధ్యత వహించాలంటూ కూడా వారికి చెప్పినట్టుగా తెలుస్తోంది. కాసేపటి క్రితమే మంచు విష్ణు విచారణ ముగిసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. దాదాపు గంటన్నరకు పైగా సిపి కార్యాలయంలోనే మంచు విష్ణు ఇప్పటి వరకు ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ విచారణ అనేది ముగిసింది. ఈ రోజు ఉదయం మంచు మనోజ్ కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. దాదాపు గంటన్నరకు పైగా మంచు మనోజ్ ను కూడా అక్కడ సిపి ప్రశ్నించడం జరిగింది. ఆయన విచారణ కూడా దాదాపు గంటన్నరకు పైగానే జరిగింది.